ఓకే. సార్ 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 బిల్ సార్. They paid, no? నో సార్. ఎనీ ప్రాబ్లం? You have my card now. Take it. సారీ సార్, యువర్ కార్డ్ ఈస్ నాట్ హియర్. State Bank, silver card. 1280 password. నో సార్, యువర్ కార్డ్ ఈస్ నాట్ హియర్ సార్. సి, నా దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంది, కావాలంటే ఐ కెన్ పే. నువ్వు ఎప్పటి నుంచి వస్తున్నావు ఈ హోటల్కి? నిన్ననే ఫస్ట్ టైం. నేను 6 years నుండి వస్తున్నా. ఈ అమ్మాయి కొత్త, అందుకే గుర్తుపట్టట్లేదు. నువ్వు నీకు ఒక ఎక్స్ట్రాడినరీ థింగ్ చూపిస్తా, నువ్వు దాన్ని అబ్జర్వ్ చేస్తుండు. 1 minute, ఓకే? సార్ సార్ ప్లీజ్ సార్. 1 minute. సార్ నువ్వు ఈ పెయింటింగ్ అబ్జర్వ్ చేస్తుండు, నేను తనతో సార్ట్ చేసుకుని వచ్చేస్తా, ఓకే? 2 minutes. నీకు దండం పెడతానే, తన ఇంటికి పంపించేసి వస్తా. అసలు మీ వాళ్ళు నన్ను ఎన్ని మాట్లాడినారా? వాళ్ళు ఏదో కామెడీగానే ఉంటారు. దానికి నన్ను వేసుకుంటావా చెప్పు ప్లీజ్? దాని ముందు ఇచ్చేద్దికే. ఇప్పుడు వెళ్ళి మేనేజర్ చెప్పాను అనుకో. ట్యూస్డే రోజు 502 రూమ్ లో నీ డ్యూటీ అయిపోయిన తర్వాత గెస్ట్ తో నువ్వేం చేస్తున్నావే? ఏం గుర్తున్నావే? నేను చెప్పనా? ఆ రూమ్ లో బీర్లు తాగుతుంటాయి. బిల్లేవా? హోటల్ మన బాబుదా? సో వేర్ ఇస్ మై కార్డ్? ఎస్ సార్, యువర్ కార్డ్ ఈస్ హియర్ సార్. Go pay the bill. These 5-star people are lazy, crazy people. They don't check the cards, you know. I told her silver card. యా. Blind girl. By the way, what did you observe in this painting? అది అర్థం అవట్లేదండి. అది పెయింటింగ్ గ్రేట్నెస్. పద. ఏరా అయిపోయిందా? అయిపోయిందిరా. ఎలా ఉందిరా? అద్భుతంగా ఉందనుకో. బాబోయ్ అంత బాగుందేంట్రా? మామూలుగా లేదు. ఒక్కసారి కాదు, 3 times బ్యాక్ టు బ్యాక్. అమ్మాయికి కూడా ఫస్ట్ టైం అయి ఉంటది. అరే కొంచెం డీటెయిలింగ్ గా చెప్పరా. ఏం లేదురా, ఫస్ట్ పూత తీసా, మూత తీసానంటాడు. డ్రెస్ అయి ఉంటది. తర్వాత గరిటె తీసా. అరే ఆ తర్వాత తర్వాత మొత్తం పెట్టుకొని తినేసా. మీకు అన్నం లేదు, మళ్ళీ పెట్టుకోవాలి. అరే నువ్వు ఇప్పుడు తింటున్న దాని గురించి కాదురా, రాత్రి తినమన్న దాని గురించి అడుగుతున్నావు. అరే తాగేస్తున్న అమ్మాయితో అలా ప్రవర్తించడం తప్పురా. ఊరు ఏమైనా చేయాలంటే అమ్మాయి పడక్కర్లొద్దురా, తాగుపడిపోతే చాలు. అయినా అన్ని ప్రమాణాలు చేసావు కదరా. కృష్ణదాస్ అన్ని నేను హామీ ఇస్తున్నాను, ఎంజాయ్ చేసేస్తాను అన్నావు కదరా. ఏదిరా? రే, నేను తన నా ఉద్దేశంతో చూడలేదురా. నేను తన నా జీవిత భాగస్వామిని చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటి జీవితం రాజశేఖర్ కదా చేసుకుంది. ఏమి ఏమి మాట్లాడుతున్నావా? నువ్వు ఉండు బంగారం. వాడు వినడం కాదు, వాళ్ళిద్దరు విన్నారనుకో మీ ఇద్దరు పని. మీరు గాని రెంట్ ఇవ్వకపోతే మీ పని కూడా. సార్ ఒక్క 2 days లో కట్టేస్తాం సార్. ఏంటి కొత్తగా 2 days ఇప్పటికిప్పుడు మీరు రెంట్ ఇవ్వకపోతే మీరు ఇక్కడే ఉంటారు, సామాన్ మాత్రం బయటికి వెళ్ళిపోద్ది. మీరు ఉన్నారా? రెండే కదా మీకు కావాల్సింది. అంతేనమ్మా. వచ్చింది చూడండి అమౌంట్. హాయ్ చంద్రశేఖర్ గారు, ఎలా ఉన్నారు? ఫ్యామిలీ ఎలా ఉంది? కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ రిసీవ్డ్ 8,000 rupees రెంట్ ఫ్రమ్ యువర్ టెనెంట్. అది వచ్చేసింది. థ్యాంక్ యూ. కాదురా, డబ్బులు లేవు, గూగుల్ పే ఎలా చేసావు? గూగుల్ పేనా బొక్క, నేనే నార్మల్ మెసేజ్ పెట్టా. లేకపోతే హై చంద్రశేఖర్ రావు ఎలా ఉన్నావు, ఫ్యామిలీ ఎలా ఉంది, ఇవన్నీ అడిగి మరి పడతాయి డబ్బులు. అడిగి తెలిసిపోతే ఈ లోపు మేనేజ్ చేద్దాం. బాబాయ్ బాగున్నావా? బానే ఉన్నా. ఆరోగ్యం అంతా బానే ఉంది కదా? నిన్నే జీతం ఇచ్చారుగా, మళ్ళీ డబ్బులు ఎందుకు? కాస్ట్లీ కదా బాబాయ్, నీకు చెప్పిన అర్థం కాదు. ఎంత? 10,000. ఎంత మెత్తి? సేమ్ రెగ్యులర్. సరే ఫోన్ పే ఎత్తపో. మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఊరు ఎందుకు దానికి వెళ్తున్నావు? అరే మధ్యాహ్నం కీర్తితో బయటికి వెళ్ళాలా, అప్పుడప్పుడు కనిపిస్తే హోటల్లోనే ఉన్నా అనుకుంటది. మరి డ్రెస్ ఏంటి? మార్చుకుంటాలే. మళ్ళీ దేనికి గడ్డం గోక్తున్నావు నువ్వు? ఏమైంది? నీకు ఇప్పుడు కారు కావాలి కదా. ప్లాన్ చేశాం కదా. ఓ కాకపోతే కారు ఉన్నారు, మీరు మేనేజ్ చేస్తారు కదా correct గా? నేను చూసుకుంటాను కదా. ఒరే సరే గాని ఇవాళ మాత్రం అమ్మాయికి నిజం చెప్పారా? మనం వెయిటర్లం రా, వెయిటర్లానే ఉన్నాం. లేనిపోని హోప్స్ క్రియేట్ చేసి ఆ అమ్మాయిని మోసం చేయొద్దురా. ఏంటి ఈ సొల్లు మీటింగ్? సారీ సారీ మ్యామ్. ఆది, నువ్వు కింద వ్యాలెట్ పార్కింగ్ లో ఉండాలి కదా, ఇక్కడేం చేస్తున్నావు? మీరు బాలీవుడ్ లో ఉండాలి కదా, ఇక్కడేం చేస్తున్నారు అని నేను అడిగానా మేడం? సరే సరే వెళ్ళు, పని చూసుకో. సర్లే, నువ్వేమన్నా చూసుకో.
హలో రే కీర్తి వచ్చేసింది. నమస్తే సార్. మీకు సడన్ గా నాతో ట్రావెల్ చేయాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్గా నిన్న నన్ను అజయ్ నుంచి సేవ్ చేశారు. నైట్ మొత్తం మీతో ఉన్నా కాన్షియస్గా లేకపోయినా నా ఫింగర్ కూడా టచ్ చేయలేదు. చాలా మంది బర్త్ సర్టిఫికెట్లో మాత్రమే మగాళ్ళు, ఇదేందయ్యా ఇది? కొంతమంది బై బర్త్ మగాళ్ళు. ఎవరాలు? మీరేనండి, అందుకే నేను అడిగాను కదా మీతో ట్రావెల్ చేయడానికి. అరే మగాడా, మన దగ్గర ఏమీ లేదని చెప్పారా మొగుడా? మీకో విషయం చెప్పాలి. సారీ, మీ పేరు మర్చిపోయాను. పేరు కూడా గుర్తులేదా? నిన్న అట్లీస్ట్ 10 షాట్స్ తాగుంటాం కదా. పేరు మీరే గెస్ చేయండి. ప్రవీణ్, సురేష్, నో నవీన్, నో సంజయ్, రుద్ర. ఆడవుడు. పేరెందుకు అబద్ధం చెప్తున్నారు? మీరంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నారు? మీరు డాక్టర్ సంజయ్ రుద్ర, ఎస్ఆర్ ఫార్మా లైఫ్ సిఇఓ. విజిటింగ్ కార్డు ఉంది ఇక్కడ. డాక్టరా? బ్యూటీ విత్ బ్రెయిన్స్. ఎందుకండి దాస్తారు? మీ మెడికల్ ఇండస్ట్రీ నుంచి మీరు చేసే సోషల్ సర్వీస్ గురించి నాకు తెలియదనుకున్నారా? ఏమి చేయకపోయినా అన్నీ చేశామని ప్రెస్ మీట్లు పెట్టే ఈ రోజుల్లో ఎంతో చేసి ఇంత సింపుల్ గా ఉన్నారండి మీరు. ఓకింది చాలు, అమ్మాయికి అసలు విషయం చెప్పారా? అలా చెప్పి తుప్పుతున్నా ఆగురా, ఇక్కడ మొత్తం ఇరికించి తుప్పింది. లెట్స్ గో షాపింగ్ అండి. Excuse me. Excuse me. నవ్వుతాడేంది? పిచ్చి లేచింది ఆయనకి. పిచ్చి నా కొడుకు ఎక్కడ? వెయిటర్, మెను. చెప్పండి. అది హే, ఫీజు లేదు, స్పెషాలిటీ ఉంది. ఓకే, మెను తీసుకొని రా. డోంట్ యాంగ్రీ, ఫండ్ గో. ఏయ్, మీరు నిజంగానే గ్రేట్ అండి. మీరు ఇలా ఉన్నారంటే అది మీ పేరెంట్స్ గ్రేట్నెస్. ప్లీజ్ ప్లీజ్ మీ మమ్మీ డాడీని కల్పిస్తారా? ప్లీజ్ అండి, ఇంటికి తీసుకెళ్లరా? ఇల్లు ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు సడన్ గా ఇల్లు అంటే మా మమ్మీ తిడుతుంది. ఏంటండి కాలేజ్ స్టూడెంట్ లా మాట్లాడుతున్నారు? మీరు కంపెనీ సీఈఓ అండి. ఓ యా. అమ్మాయిలు ఇంటికి రావడం, పార్టీలు ఇవన్నీ కామనే కదా. అంటే సడన్ గా తీసుకెళ్లటం ఇష్టం లేకపోతే ఇట్స్ ఓకే. నేనే ఎక్కువ లీనియన్స్ తీసుకున్నాను అంతే. సారీ. అలా కాదండి, నేను అలా అనలేదు. ఐ మీన్ నేను ఫీల్ అవ్వలేదండి. ఇట్స్ ఓకే. హలో, ఆఫ్టర్నూన్ నుంచి వెతుకుతున్నాను. కృష్ణదాస్ ఎక్కడికి వెళ్ళాడు? హోటల్లో లేడు కదా. 602లో జ్యూస్ ఇచ్చి 402లో బిర్యానీ ఇవ్వడానికి వెళ్ళాడు. సారీ మేడం. 402. కంపెనీ నుండి చాలా అర్జెంట్ ఫోన్ అండి. ఐ హావ్ టు ఆన్సర్ దిస్. యా ఓకే, క్యారీ ఆన్. అమ్మ రామ రామ. రే ఏంట్రా? రే ఎక్కడా నువ్వు? అరే ఇంకా ఎంతసేపు రా బాబు, సాగు దొబ్బుతున్నావా? త్వరగా రా. అరే నాకు ఆల్రెడీ షాపింగ్ 10,000 ఖర్చు అయింది. ప్రేమ ఇంటికి తీసుకెళ్ళమని దొబ్బుతుంది. మనకిల్లు ఎక్కడుందరా? కారులో ఒక విజిటింగ్ కార్డ్ ఏడ్చింది. ఆ జూబ్లీస్ నుండి ఇల్లు, మాదాపూర్ నుండి ఆఫీస్ రెండు నావే అనుకొని దొబ్బుతుంది. ఇప్పుడేమో ఇంటికి తీసుకెళ్ళమని దొబ్బుతుంది. పంచేయి, ఈ గోలంతా అవసరమా? అమ్మాయిని వదిలేరా నువ్వు? అరే మనం ఎప్పుడు అనుకునే వాళ్ళం కదరా,
మనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటే బాగుండు, మనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటే బాగుండు అని. నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంటే అది తనతోనే ఉండాలనిపిస్తుందిరా. మనందరం ఒక ఫ్యామిలీలాగా ఉండాలనిపిస్తుంది అంతే. రే నువ్వు ఏదైతే అదైనా అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళిపో. ఒరే ఇంటికల్లా తీసుకెళ్తాడ్రా. వాడు ఆఫీస్ ఎక్కడ ఉందని చెప్పారు? జూబ్లీ హిల్స్, మన హోటల్ బంజారా హిల్స్. మరి మధ్యాహ్నం 2 గంటలకి సేమ్ డిస్టెన్స్ లో ఉన్న జూబ్లీ హిల్స్ ఇంటికి వెళ్లకుండా మన హోటల్ కి తినడానికి వచ్చాడంటే వాడి ఇంట్లో ఎవరు లేరని అర్థం. రే నువ్వు ఆ కార్డు మీద ఉన్న అడ్రస్ కి తీసుకెళ్ళు. ఇంట్లో ఎవరు ఉండరు, షాపింగ్కి వెళ్ళారని చెప్పి బయట నుంచి ఇల్లు చూపించి వచ్చాయి. ప్రాబ్లం సాల్వ్. Waiter, menu. This is my regular spot. Really? Yeah. Wow. Thank you. Thank you. రేయ్ డోంట్ పీస్ ఫండగో. పండగేంద్రా? అదే మా ఇల్లు. అరే గేట్ లాక్ చేసింది. ఇంట్లో వాళ్ళు షాపింగ్కి వెళ్ళినట్టున్నారు. మనం తర్వాత ఎప్పుడన్నా వద్దాంలేండి. మీ ఇల్లే కదా, హార్న్ కొట్టండి. సి గేట్ ఓపెన్ అవుతుంది. మీరు అంత సింపుల్ గా ఉండకూడదండి. పదండి. కుక్కలతో కనిపించేటట్టుంది ఇది. నౌ ఐఎమ్ ఎక్సైటెడ్. ఎంత పెద్ద ఇల్లా. లోపలికి వెళ్దాం పదా. ఏ డోర్ వేసింది. ఇంట్లో వాళ్ళు షాపింగ్కి వెళ్ళినట్టు. మనం రేపు 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 వద్దాం. కాదు ఓపెన్ గానే ఉంది. పోలేదు షాపింగ్ కి. ఇల్లు కాదే. నేను ఎంత బిజీ తెలుసా నాకు. ఇంత పెద్ద ఇల్లా. ఇంత పెద్ద ఇలా, ఇంత పెద్ద ఇంట్లో కాకపోతే ఎక్కడ ఉంటా అనుకున్నావు నేను. ఇల్లు చూసావు కదా, పని వెళ్దాం. ఇల్లు మొత్తం చూపిస్తావా ప్లీజ్? ఏమని చూపించడానికి? అది కిచెన్, అది బెడ్రూమ్, పైన ఒక రూమ్, అది ఇంకో రూమ్. బయటకు వెళ్తే నా ఆఫీసు. నేను చాలా బిజీ. వెళ్దాం పద. అట్లీస్ట్ నీ బెడ్రూమ్ ఏదో చూపిస్తావా ప్లీజ్? బెడ్రూమ్ నువ్వు నిన్న పరిచయం, ఈరోజు బెడ్రూమ్, రేపు హనీమూన్, ఇట్లాంటివన్నీ మాట్లాడుతుంటే నేను చాలా స్లో ఏమో అనిపిస్తుంది. ఏది? ఏయ్ ఎక్కడ ఎక్కడ ఎక్కడ? తుక్కిపాడు దుబ్బినట్టుంది. చాలా బాగుంది. నాకు ఆఫీస్ కి టైం అవుతుంది. వెళ్దాం కదా. జాగ్రత్త. లోతులేదా? హౌస్ గాని సేల్కుందా ఏంది? ఇంట్లో ఎవరు లేరా? నాకు అదే అర్థం కావట్లేదు. ఇంట్లో నిజంగానే ఎవరు లేరు అనుకుంటా. వాచ్మెన్ కాదు మా డాడీ. నాకు ఆయన చాలా గొడవలేదు. పదా ఎవర్రా అమ్మాయి? ఊళ్ళకి ఎందుకు ఇదవరా? అసలు ఎవడరా నువ్వు? అంతే. వారం రోజులు ఇంటికి రాకపోతే వడరా నువ్వు అంటావు. ఇంకొంచెం సేపు ఆగితే నువ్వు కొడుకువే కాదంటావేమో. అనుకుంటా. చూపించు. నేను మీకు ముఖం చూపించి ఆ రోజు కోల్పోయాను. నాకు ఇంట్లో టవల్ కూడా వద్దు. తీసుకో. సాగుకొచ్చింది. అవును, అమ్మా నాన్నకి భయపడ్డావంటే ఓకే. హాయాకి ఎందుకు భయపడుతున్నావు? అది చూసావుగా, మా అమ్మ ప్యారలైజ్డ్. మా నాన్నేమో డబ్బు చుట్టూ తిరుగుతూ దేశాలు తిరగడమే సరిపోయింది. అప్పటి నుంచి నన్ను మా అమ్మని ఆయమ్మే చూసుకునేది. మనకు ఆకలిస్తే అన్నం పెట్టేవాళ్ళని అమ్మ అంటారు. అదే మన అమ్మకు కూడా అన్నం పెడితే వాళ్ళనే ఆయమ్మ అంటారు. సరే ఇవన్నీ వదిలే. కృష్ణుడు భగవద్గీతలో అమ్మ గురించి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పలేదు. చూసావా, కృష్ణుడు కూడా ఏం చెప్పలేకపోయాడు. అది అమ్మ గొప్పతనం. కానీ మన పాయింట్ ఆయమ్మ గురించి కదా. అమ్మ గురించే చెప్పినప్పుడు ఆయమ్మ గురించి ఏం చెప్తాడు చెప్పు కృష్ణుడు? అర్థం చేసుకో. అసలు మీరు ఇంత గ్రేట్ గా ఎలా అయ్యారు డాక్టర్?
నన్ను తర్వాత పొగుడుదు కానీ నాకు ఆఫీస్లో 100 కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది. ప్లీజ్ ఇంటి క్యాబ్లో అవుతావా ప్లీజ్? ఇప్పుడా? ఏ నేను మీతో ఉండకూడదా? నువ్వు ఈసారి చేయేసిన పని జరగదమ్మా. ప్లీజ్ క్యాబ్లో వెళ్ళవా? సారీ, నేను చాలా బిజీ కదా. ఐ సీ యూ సూన్. టాటా బాయ్. ఒరే మేనేజర్ వచ్చి కృష్ణదాస్ ఎక్కడికి వెళ్ళాడని అడిగింది. 402లో జ్యూస్ ఇవ్వడానికి వెళ్ళాడని చెప్పాను. ఇంకా ఎంతసేపు మేనేజ్ చేయాలరా? ఏంటి సార్ ఇది? కార్ తీయండి. హలో నిన్నే. ఏం టైమింగ్ రా. మిమ్మల్నే సార్, కార్ తీయండి. కార్ తీ ముందు. అరే ప్లీజ్ రా, చాలా అర్జెంట్ పని మీద ఉన్నా. తర్వాత కొట్టుకుందాం. అమ్మాయి ముందు కొట్టడం తప్పే. చెంపలేసుకున్నా ఓకేనా? ప్లీజ్ కార్లు అడ్డం తీయడరా. పోయి కార్ ఇచ్చేయాలరా ప్లీజ్. వీడి మక్కలు కొట్టి మొక్కలు మొక్కలుగా చేసి డైలాగ్ చెప్పనట్లేదన్నా. ముసికా పండ్రాలు. అరే కార్ ఎలా తీయాలరా? వీడి మక్కలు ఇరగొట్టి మొక్కలు మొక్కలు చేసి మేకలకు పెట్టండి రా. ఏ బాబు ఇలాగేనా నువ్వు చెప్పింది? నువ్వు నీ డైలాగులన్నీ వేసుకుంటా మీరు మీ మేకలు వేసే మొఖాలు. అన్నా ఇటు తిట్టకుండానే గలీజ్ గలీజ్ మాటలు తిడుతుండన్నా. ముందెళ్ళి కొట్టు. రే డిసైడ్ కాండ్రా, టైం లేదు. మాది కూడా ముహూర్తానికి టైం అవుతుంది. మీది మసలా తోడా జల్దీ క్లోజ్ చేస్తే వాళ్ళకి షాదీ అవుతుంది. అరే మీది మీరు కొట్టుకోండి, మాది మేము కొట్టుకుంటాం. ఏ జల్దీ ఖతం కరో. అరే తూ బజారే. కార్లు అడ్డం తీయండ్రా, కార్లు అడ్డం తీయండ్రా మీ అమ్మ. నా పిల్లని నీకు ఇచ్చినోడిని దారి క్లియర్ చేయలేనా? కీజ్ ఇవ్వు.